హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై సమ్మర్ స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 1, 2, 3 SI అండ్ JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మరియు ₹999 మాత్రమే. వాలిడిటీ 6 నెలలు మరియు 1 సంవత్సరం. విజయ్ కుమార్ సార్ ఇండియన్ ఎకానమీ సింగిల్ కోర్స్ ₹499 మాత్రమే. వాలిడిటీ 1 సంవత్సరం. ఈ ఆఫర్ మే 23 నుండి మే 26 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయాంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల ప్రపంచంలోనే మొట్టమొదటి, భారతదేశంలోనే మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన సమాచారం కనుక మనం వార్తల్లో చూసినట్టుంటే ఖచ్చితంగా చూడండి. సూపర్లేటివ్స్గా మనం డిస్కస్ చేస్తున్నాం. వీటికి ప్రిఫరెన్స్ కూడా ఇస్తున్నారు ఎగ్జామినర్. ఇటీవల ముగిసిన ఏపీఎస్సీ గ్రూప్ 2, గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో కూడా కరెంట్ అఫైర్స్లో భాగంగా ఎక్కువ మొత్తంలో సూపర్లేటివ్ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ అడిగారు. సో ఈరోజు అలాంటి ఒక అంశము, ప్రపంచంలోనే మొట్టమొదటి AI యాక్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని రెగ్యులేట్ చేసే ఉద్దేశంలో భాగంగా ప్రపంచంలోనే మొట్టమొదటిసారి యూరోపియన్ యూనియన్ వారు ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సో వరల్డ్స్ ఫస్ట్ మేజర్ లా ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది కృత్రిమ మేధ. అటువంటి కృత్రిమ మేధకి సంబంధించి రెగ్యులేషన్ని దృష్టిలో ఉంచుకొని AI చట్టాన్ని తీసుకొచ్చింది యూరోపియన్ యూనియన్. ముఖ్యంగా యూరప్ ఖండంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెగ్యులేషన్ అనేది ఈ చట్టం యొక్క ఉద్దేశము. గుర్తుంచుకోండి, గతంలో కూడా మనం చూసాము, బ్రిటన్ ఆతిథ్యంలో, రిషి సునాక్ గారి ఆతిథ్యం AI సేఫ్టీ సమ్మిట్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ ప్రపంచంలో మొదటిసారి లాస్ట్ ఇయర్ మనం వార్తల్లో చూసాం, బ్రిటన్లో జరిగింది. బ్లెచ్లీ డిక్లరేషన్ దేనికి సంబంధించి అంటే AIకి సంబంధించింది. ఎగ్జామినేషన్లో ఇలాంటి ప్రశ్నలు చూసే అవకాశం ఉంది, గుర్తుంచుకోండి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి అంశము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రపంచంలో వరల్డ్స్ టాప్ సిటీస్ ఇండెక్స్ వార్తల్లోకి వచ్చింది. గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ 2024, గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ 2024 గుర్తుపెట్టుకోండి. సో సూచి, వార్తలు నిలుస్తున్న సూచీలు కానివ్వండి, ప్రపంచ దేశాలకు, సంస్థలకు సంబంధించిన ర్యాంకింగ్ల పైన కానివ్వండి, ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ 2024 ఎవరు రిలీజ్ చేశారు? ఏదైనా ఒక సూచి వార్తలోకి వచ్చిందంటే విడుదల చేసే సంస్థ కావాలి. ఈ సూచిని ఎవరు రిలీజ్ చేశారంటే ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ సంస్థ రిలీజ్ చేసింది. ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ అనే సంస్థ రిలీజ్ చేసింది. ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఆక్స్ఫర్డ్ అనగానే మనకు బ్రిటన్కి సంబంధించి. సో బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తున్న ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ వారు రీసెంట్గా రిలీజ్ చేస్తున్న గ్లోబల్ సిటీస్ ఇండెక్స్లో టాప్ 10 సిటీస్, కానీ మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1 or 2 గుర్తుంచుకోండి. సో టాప్ సిటీగా న్యూయార్క్, అండ్ సెకండ్ వచ్చేసి లండన్, నెక్స్ట్ శాన్ జోస్ గుర్తుంచుకోండి. టాప్ 3 సిటీస్. ఇందులో మొత్తం 1000 నగరాలలో గనక అబ్జర్వ్ చేస్తే మన భారతదేశంలోని ఢిల్లీ, దేశ రాజధాని ఢిల్లీ 350th పొజిషన్లో నిలిచింది. ఢిల్లీ హైయెస్ట్ ర్యాంక్డ్ ఇండియన్ సిటీస్లో మాత్రం టాప్లో, ప్రపంచంలో అయితే 350 పొజిషన్లో. ఈ సూచి వారు ఏం చెప్పారంటే, ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ వారు ఏం చెప్పారంటే అర్థశాస్త్రానికి సంబంధించిన ఒక గణాంకాలు కూడా రిలీజ్ చేశారు. ప్రపంచంలోని టాప్ 1000 సిటీస్ ఏవైతే ఉంటాయో ప్రపంచ జీడిపి మొత్తంలో 60% ఆ సిటీస్ నుండే చూడడం జరుగుతుందంట. గ్లోబల్ జీడిపిలో 60% ఫ్రమ్ టాప్ 1000 సిటీస్ ఇన్ ద వరల్డ్ అని ఈ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ ఆధారంగా చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది చూడండి, రీసెంట్గా వార్తలు ఇచ్చిన సూచీలు ఏవైతే వాటన్నింటి ఖచ్చితంగా చూడండి. మీకు నేను జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ప్రత్యేకంగా సూచీలకు సంబంధించి కానివ్వండి, CA 360 కోర్సులో సైంటిఫిక్ అప్రోచ్ టువర్డ్స్ కరెంట్ అఫైర్స్ సైంటిఫిక్గా మీకు చెప్తున్నాను. ప్రతి ఎగ్జామినేషన్లో కూడా మనం 100% కరెంట్ అఫైర్స్ని చూస్తున్నాం. ప్రశ్నల రూపంలో కూడా ఎలా అయితే మనం డిస్కస్ చేస్తున్నాం మీరు చూడవచ్చు. ఓకేనా?
అండ్ నెక్స్ట్ వచ్చేసి వార్తలు నిలిచిన ఒక జీవి ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఒక స్పైడర్ రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. జంపింగ్ స్పైడర్గా పేరొందింది. జంపింగ్ స్పైడర్గా పేరొందింది. వార్తలు నిలిచిన జీవజాతులు కానీ వృక్ష జాతులు కానీ మనం చూస్తే వాటికి సంబంధించిన సైంటిఫిక్ నేమ్ చూడాలి. ఇక్కడ కర్ణాటక రాష్ట్రంలో రీసెంట్గా శాస్త్రవేత్తలు గుర్తించిన ఈ జీవి, ఈ జంపింగ్ స్పైడర్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే లిగ్డస్ గర్వాలే ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అది ఏంటి అంటారు, ఒక ఫ్రాగా లేదా ఒక స్నేకా, ఒక బటర్ఫ్లై వెరైటీ, ఒక స్పైడరా, ఇలా అడుగుతారు ఎగ్జామినేషన్లో. ఒక స్పైడర్. సో కర్ణాటక రాష్ట్రంలో దీని యొక్క ఆనవాలను గుర్తించడం జరిగింది, రేర్ స్పీసీస్. అండ్ నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించి ఇటీవల తరచూ మనం C-130J విమానం యొక్క విన్యాసాలే చూస్తున్నాం. అద్భుతమైన పనితీరు, నైట్ పూట ల్యాండ్ అవ్వడం కానీ ఇటువంటివి. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భారత వైమానిక దళం పరిధిలో నైట్ విజన్ గాగుల్స్తో ఒక విమానం ల్యాండ్ అవ్వడం అనేది జరిగింది. తొలిసారి విజయవంతంగా నిర్వహించిన మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరొక అరుదైన ఘనతను సాధించింది. తొలిసారి నైట్ విజన్ గాగుల్స్ సాయంతో విమానాన్ని సక్సెస్ఫుల్గా ల్యాండ్ చేసింది. ఈస్టర్న్ సెక్టార్లోని అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్లో నైట్ విజన్లో IAF ఇండియన్ ఎయిర్ ఫోర్స్ C-130J విమానాన్ని విజయవంతంగా ల్యాండ్ చేసినట్టు అధికారులు చెప్పడం జరిగింది. అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించి మరొక అంశము, చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎవరు, విఆర్ చౌదరి గారు. సో విఆర్ చౌదరి గారు రీసెంట్గా లాంచ్ చేసిన కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులో ఆవిష్కరించిన భారతదేశంలోనే మొట్టమొదటి ఇండియాస్ ఫస్ట్ అంటే రక్షణ బలగాల పరిధిలో ఫస్ట్ ఎవర్ ఎమర్జెన్సీ మెడికల్ రెస్పాన్స్ సిస్టమ్, మొట్టమొదటి ఎమర్జెన్సీ మెడికల్ రెస్పాన్స్ సిస్టమ్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి వాళ్ళ పరిధిలో ఎక్కడ ప్రారంభించారంటే బెంగళూరులో ప్రారంభించడం జరిగింది. రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి తరచూ వార్తలు నిలుస్తున్న అంశాల్లో IITs రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తల్లోకి వస్తున్నాయి. అందులో కూడా IIT మద్రాస్ చాలాసార్లు మనం చూసాము. సో IIT మద్రాస్ ఈరోజు ఒక ఒప్పందంలో భాగంగా ఎనర్జీ సెక్టార్ని దృష్టిలో ఉంచుకొని టెక్నాలజీ డెవలప్మెంట్ కోసం ఒక ఒప్పందంతో వార్తల్లోకి వచ్చింది షెల్ సంస్థతో. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ ఎనర్జీ కన్సార్టియం అంటే IIT మద్రాస్ వారు ఎవరితో ఒప్పందం అంటే షెల్ ఇండియా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా వీరు సంయుక్తంగా ఏం ఆవిష్కరించబోతున్నారట అంటే షెల్ IITM సెంటర్ ఫర్ ఎనర్జీ రీసెర్చ్ అని గుర్తుంచుకోండి. ద కొలాబరేషన్ విల్ బి సెంట్రలైజ్డ్ అండర్. సో ఎవరి సహకారంతో షెల్ IITM సెంటర్ ఫర్ ఎనర్జీ రీసెర్చ్ అంటే షెల్ ఇండియా మరియు IIT మద్రాస్ అని గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా ఎనర్జీ సెక్టార్ని దృష్టిలో ఉంచుకొని. అండ్ నెక్స్ట్ ఒక పురస్కారం బకింగ్హామ్ కేంద్రంగా రీసెంట్గా జరిగిన ఒక ప్రోగ్రాంలో భారతదేశానికి సంబంధించి ఒక ప్రముఖ వ్యక్తికి పురస్కారం రావడం జరిగింది. యాక్చువల్లీ పురస్కారం వచ్చాక ప్రముఖ వ్యక్తిగా మనం చూస్తున్నాం. పింక్ ఈ రిక్షా డ్రైవర్ ఎవరైతే ఉంటారో వారికి మహిళా సాధికారత పురస్కారం రావడం జరిగింది. ఉత్తరప్రదేశ్లోని బహ్రాయిచ్కు చెందిన ఆర్తి అనే 18 సంవత్సరాల పింక్ ఈ రిక్షా డ్రైవర్కు లండన్లో ప్రతిష్టాత్మకమైన అమల్ క్లూనే మహిళా సాధికారత పురస్కారం లభించిందంట. బకింగ్హామ్ ప్యాలెస్లో రీసెంట్గా జరిగిన ప్రోగ్రాంలో కింగ్ చార్లెస్ III ఆమెకు ఈ పురస్కారాన్ని అందజేయడం జరిగిందంట. కాలుష్య రహితమైన ఇంధనంతో రిక్షాను నడుపుతూ మహిళలకు సురక్షితమైన ప్రయాణాన్ని సమకూరుస్తున్నందుకు పురస్కారంతో గుర్తిస్తున్నట్లు బ్రిటన్ హక్కుల ఉద్యమకర్త చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఒక క్రీడాకారిణి ఒక ప్రపంచ రికార్డుతో స్వర్ణ పతకాలతో వార్తల్లోకి వచ్చింది ప్రీతి స్మిత. ఇటీవల లీమా అంటేనే పెరు. సో పెరు దేశంలో లీమా వేదికగా ప్రపంచ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో భారతీయ క్రీడాకారిణి ప్రీతి స్మిత 3 స్వర్ణ పతకాలు సాధించిందంట. గుర్తుంచుకోండి, 40 కేజీల విభాగము. తను ఒడిశాకు చెందిన 15 సంవత్సరాల అమ్మాయి. గుర్తుంచుకోండి, ఎవరైనా రికార్డు సృష్టిస్తున్నారు, భారతదేశం నుండి ప్రపంచ ఖ్యాతి తీసుకొస్తున్నారంటే వారు ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు, ఏ క్రీడకు సంబంధించిన వారు, ఏ రంగానికి సంబంధించిన వారు చూడాల్సిందే. ఓకేనా, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వార్తలు నిలిచిన 2 వ్యక్తులు ఈరోజు మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. 2 కూడా చలనచిత్ర రంగానికి సంబంధించిన ప్రముఖులే. ఒకరు అమెరికాకి సంబంధించి రీసెంట్గా ఫ్రెడ్ రోస్ మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. ప్రముఖ ప్రొడ్యూసర్, నిర్మాత, ఆస్కార్ విన్నింగ్ ప్రొడ్యూసర్ రీసెంట్గా మరణించడం జరిగింది. గాడ్ ఫాదర్ పార్ట్ 2 ప్రొడ్యూసర్ అని తను ఫేమస్గా ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇంకొక పర్సన్ పోలిష్ అంటే పోలాండ్ దేశానికి సంబంధించిన ఒక సంగీత ప్రముఖులు అనుకోండి. సో సినిమా రంగానికి సంబంధించిన ఏ రంగం అంటే సినిమా రంగము మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. జాన్ ఏపీ కజ్మారక్ ఇటీవల మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. ఏ రంగం అంటే చలనచిత్ర రంగము, పోలాండ్ దేశానికి సంబంధించిన ప్రముఖులు.
సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లా అనేది వార్తల్లోకి వచ్చింది టు రెగ్యులేట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ మ్యాటర్. అండ్ వరల్డ్స్ టాప్ సిటీస్కి సంబంధించి గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ 2024 వార్తల్లోకి వచ్చింది. అండ్ లిగ్డస్ గర్వాలే రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది, జంపింగ్ స్పైడర్. అండ్ నైట్ విజన్ గాగుల్స్తో విమానం ల్యాండ్ అవ్వడం జరిగింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పరిధిలో. అండ్ రీసెంట్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పరిధిలో ఎమర్జెన్సీ మెడికల్ రెస్పాన్స్ సిస్టమ్ అనేది వార్తల్లోకి రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాసు మరియు షెల్ ఇండియా సహకారంతో ఒక రీసెర్చ్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది. అండ్ పింక్ ఈ రిక్షా డ్రైవర్కు మహిళా సాధికారత పురస్కారం అనేది దక్కడం జరిగింది. అండ్ నెక్స్ట్ ప్రీతి స్మిత ప్రపంచ రికార్డు సృష్టించారు. ఒడిషా రాష్ట్రానికి సంబంధించి 15 ఏళ్ళ అమ్మాయి. అండ్ ఫ్రెడ్ రోస్ చలనచిత్ర ప్రముఖులు మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు, అమెరికా. అండ్ పోలాండ్కి సంబంధించి జాన్ గారు ఇటీవల మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు, పోలాండ్. అండ్ ఇక్కడేమో ఫ్రెడ్ రోస్ ఏమో అమెరికా. సో ఇవి ఫ్రెండ్స్ మనకు ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.